అవలక్కి అంటే అటుకులు. ఎక్కడ? బెంగళూరు సైడ్? బెంగళూరు, కర్ణాటకలో. కన్నడ వర్డ్ అవలక్కిని తెలుగులో మనం అటుకులు అంటాం. ఓకే. అంటే మీరు కన్నడ అంటే బెంగళూరు వాళ్ళ, కర్ణాటక వాళ్ళ? ఆంధ్ర, సెటిల్డ్ కర్ణాటక. సెటిల్డ్ కర్ణాటక. ఓకే, అట్లా. ఓకే. అటుకుల్ని ఏమంటారు? అటుకుల్ని అవలక్కి. అవలక్కి. ఓకే. మరి ముందు చెప్పిన పేరు? దొడ్డపత్రి అవలక్కి. దొడ్డపత్రి అంటే ఆకు పేరు, అది వామాకు అంటాం కదా. వామాకు. సో వామాకుని అక్కడ దొడ్డపత్రి అంటాం. ఓకే. సో రెండిటికి పేర్లు మారిపోయినాయి బెంగళూరు. అవునవును. ఓకే. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్పేసాను. అటుకులు, అవలక్కిని అటుకులు. నానబెట్టుకున్న అటుకులు. నానబెట్టుకున్నాను. తర్వాత మినప్పప్పు, శనగపప్పు. మినపప్పు, శనగపప్పు. ఓకే. పోప్ ఐటమ్స్. మళ్ళీ ఇది వామాకు. ఓకే. కరివేపాకు, కొత్తిమీర. మళ్ళీ ఇది గ్రీన్ చిల్లీ. మళ్ళీ పల్లీస్. ఓకే. మళ్ళీ ఉప్పు, కావలసినంత ఉప్పు, ఇంగు కొద్దిగా. ఓకే. మళ్ళీ జీలకర్ర, మెంతులు, ఆవాలు 3 మిక్స్ చేసుకుని. ఓకే. మళ్ళీ మామూలు లెమన్. ఓకే. ఆయిల్. అంతే. సరే, అయితే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఏం చేయాలి ఫస్ట్? మినప్పప్పు, శనగపప్పు కొద్దిగా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. సిమ్ లోనే ఉంచాలి, ఎక్కువ సిమ్ లోనేనా? మంట ఎక్కువ. ఇది అయింది. ఇది ఓకే. ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకో. ఓకే. ప్లేట్ లోనా? మెంతులు కొద్దిగా, జీలకర్ర, ఆవాలు. మెంతులు, జీలకర్ర, ఆవాలు. ఓకే. 3ను కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఇది అయిందండి. అయిపోయిందా? ఓకే. కొద్దిగా ఆరిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఓకే. సో ఆరేలోపు ఏం చేద్దాం? ఇది వామాకు ఉంది, తర్వాత గ్రీన్ చిల్లీ ఉంది కదా, ఇది పేస్ట్ చేసుకోవాలి. వామాకు, గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఇది పౌడర్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇవి ఆరినాయి. ఇప్పుడు మిక్సీలో మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందామా? ఓకే. ఇది ఎక్కడైనా నేర్చుకున్నారా రెసిపీ? మీ ఉందా? లేదు, ఇది మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు. మీ మదర్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఫాలో అయినా. అమ్మ వాళ్ళు ఆంధ్రానే కదా? అందరూ సెటిల్ అయిపోయినారు బెంగళూరు. అందరూ బెంగళూరు. ఓకే. అదే ఇది చూస్తే వన్ టైమ్ బెంగళూరు అన్నారు, అమ్మ వాళ్ళు ఆంధ్ర అన్నారు కదా. ఆంధ్ర అందరూ వచ్చేసి అందరూ బెంగళూరు సెటిల్ అయిపోయారు. ఓకే. మిక్సీకి పౌడర్. పౌడర్ చేసుకోవాలా? ఓకే. అంటే చిన్న చిన్న గింజలా ఉండొచ్చా? ఓకే. ఇప్పుడు ఇందుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులోకి వామాకు. ఇక్కడ జనరల్ మనకు దొరుకుతుందా బయట వామాకు? ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో కుండీలలో వేసుకుంటారు, పాటల్లో అంతా పెంచుకుంటుంటారు. తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకుంటాం.
పేస్ట్ అయింది. ఓకే, మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ వేసి ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఓకే, పల్లీలు వేసేసి మీరు ఇంకేం స్పెషల్ రెసిపీస్ చేస్తారు ఇంట్లో? అన్ని ట్రై చేస్తుంటాను. అన్ని వెజ్ నాన్ వెజ్ అని? నాన్ వెజ్ లేదు, ఓన్లీ వెజ్, వెజిటేరియన్స్. ఓకే, అన్ని ట్రై సో చేస్తాను. వెజ్ లో డిఫరెంట్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. మళ్ళీ కర్ణాటక స్టైల్ కొంచెం ఎక్కువగా అక్కి రొట్టి వింటారు. అక్కి రొట్టి బియ్య పిండితో చేస్తారు, ఓకే, అవి చేస్తుంటాను. మళ్ళీ కొంచెం పన్నీర్తో, మా అబ్బాయికి పన్నీర్ ఇష్టం కొంచెము, పన్నీర్ అడిగి చేయించుకుంటా అంటాడు. అవి సో మీరు చేసే వాటిలో మీ అబ్బాయి ఫేవరెట్ డిష్ పన్నీర్ అన్నమాట. పన్నీర్ ఇదైంది, తీసేస్తాను. తర్వాత ఇప్పుడు పోప్ ఐటమ్స్. ఓకే, పోపా. ఇప్పుడు ఇందులోకి మనం పౌడర్ చేసాం కదా అప్పుడే, దాన్ని వేసి ఓకే ఫ్రై చేసుకుంటాం. తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదా, యా, వామాకు చిల్లీస్. ఓకే, ఇందులో ఇది వేసేస్తాం. పేస్ట్ ఎందుకు చేయాలి? అసలు మన హౌస్ వైఫ్ లో అసలు వేస్ట్ అన్న మాటే ఉండకూడదు కదా. ఇప్పుడు అన్ని మిక్స్ చేసి జస్ట్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటాం. ఓకే, కొద్దిగా ఇంగువ. ఓకే, తర్వాత ఇప్పుడు అటుకులు మనము ముందుగానే ఓకే నానబెట్టి పెట్టుకున్నాం. నానబెట్టి యాడ్ చేయాలి, యాడ్ చేసి మిక్స్ చేసి ఓకే వేస్తున్నాను. అయిపోయింది. తర్వాత లాస్ట్ లో వేసుకోవాలా మనం కర్రీ లీవ్స్? వేయించి పెట్టుకున్నాం కదా. ఓకే, కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకుందామా? జస్ట్ ఊరికే టేస్ట్ కోసం. ఓకే, మళ్ళీ ఎక్కువ వేస్తే దాని ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. అన్ని మిక్స్ చేసుకున్నాం. డిష్ అవుట్ చేసేసుకుందామా? దొడ్డపత్రి అవలక్కి రెడీ. ఓకే, థ్యాంక్ యూ. దొడ్డపత్రి అవలక్కి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. దొడ్డపత్రి అవలక్కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, వామాకు, వేరుశనగ పప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయలు,
ఇంగువ, పోపు దినుసులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. దొడ్డపత్రి అవలక్కి తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి శనగపప్పు, మినప్పప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 దినుసుల్ని మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ గిన్నెలో వామాకు, మిర్చి మిక్స్ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో వేరుశనగ పప్పు వేసి వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో తాలింపు గింజలు, పొడి చేసి పెట్టుకున్న దినుసుల పొడి వేసి అందులో వామాకు, పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు, ఇంగువ వేసి కలిపి తర్వాత నానబెట్టిన అటుకులు, కరివేపాకు, వేరుశనగ పప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, దొడ్డపత్రి అవలక్కి రెడీ.